కడపలో శ్రీకృష్ణదేవరాయల 533వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనా దక్షుడని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకోవడము, మరి తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపింపజేసిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో మనమందరం కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తెలుగు జాతి ఖ్యాతి కోసం ఆయన పడిన పాటు నిజంగా వర్ణాతీతం. మరి ఆయనకు స్మరించుకొని మనమందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఒక మంచి పరిపాలకుడు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనం మరి శ్రీకృష్ణదేవరాయలు. మరి ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో మరి ముందుకెళ్ళిన పరిస్థితి మనం గమనించాం, చరిత్రలో చూశాం. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలలో మనం చూస్తే మరి ఈరోజు అనేక చెరువులు అయితే ఏమి, మరి అనేక సత్రాలు మరి ఈరోజు నిర్మించిన వ్యక్తి మరి ఆ మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసిన చెరువులు ఈరోజు ఉన్నాయంటే మన రాష్ట్రంలో మరి సుమారుగా 6,000 పైచిలకు చెరువులను తవ్వించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి అలాంటి ఒక మంచి దార్శనికుడు, మంచి పరిపాలకుడు, మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా, మా ప్రభుత్వం కూడా మరి శ్రీకృష్ణదేవరాయలు గారి ఆశయ సాధన కోసం మరి ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కడప నడిబొడ్డున మరి ఈరోజు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో మరి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి నూతన విగ్రహాన్ని మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇంకా పనులు పూర్తి కాలేదు. మరి బహుశా ఈ నెల ఆఖరికి పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా మంచి ఇంకా వైభవంగా మరి ఈ విగ్రహావిష్కరణ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సర్కిల్ పేరు కూడా శ్రీకృష్ణదేవరాయ సర్కిల్గా కూడా ఈరోజు నామకరణం కూడా చేయడం జరుగుతుంది.